హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము అన్నవరంలో ఉన్నామండి. మా తోటికోడలు గారి అబ్బాయి పెళ్ళి జరుగుతుంది అన్నవరంలో. ఫస్ట్ అక్షంతలేసి తలంటుతారు కదా, ఈ సమయంలో మేము దర్శనానికని వచ్చామండి. సూర్యోదయం చూసారా ఎంత బాగుందో, కొండల మధ్యలోంచి ఇలా సూర్యుడు ఉదయించేటప్పుడు చూస్తుంటే చాలా బాగుంది. అన్నవరం కొండపైన ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదండి. మేము ఎప్పుడు వ్రతం చేయించుకోవడానికి వెళ్ళినా సరే మార్నింగే వెళ్తాం కదా, అలాంటి టైంలో ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మ్యారేజ్కని వచ్చాం కదా, దర్శనానికి అయితే వెళ్తున్నామండి. 200 రూపాయల టికెట్లు అయితే తీసుకున్నాము. ఈ టికెట్లు తీసుకుంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు. ఇంకా చాలా తొందరగా కూడా దర్శనం అయిపోతుంది. పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి తలంటి కూర్చోబెట్టే టైంలో 1 గంట టైం ఉందండి. ఈ లోపల అయితే మేము దర్శనానికి వచ్చేసాము. మనం తీసుకున్న దర్శనం టికెట్లకి ప్రసాదాలు అయితే ఇచ్చారండి. అలాగే దర్శనం కూడా చాలా వెంటనే అయిపోతుంది. చాలా స్వామిని దగ్గరగా ఉండి చూడొచ్చు. అలాగే గోత్రనామాలు కూడా చదువుతారు. దర్శనం చేసుకుని ఫోటో తీసుకుందాం అనేసరికి రెయిన్బో వచ్చింది చూడండి, వర్షం వస్తుంది కదా, చాలా బాగుంది. ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెళ్లి కొడుకు పెట్టి బాస్కాయలు కట్టేస్తుంది. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే టైం అవుతుందని పీటల మీద కూర్చోబెట్టే ముందు 3 ప్రదక్షిణలు అయితే చేయిస్తారండి. ఫస్ట్ ఆడబడుచు ఇలా వసంతో నీళ్లు చల్లుతూ వెళ్తుంటే పెళ్లి కొడుకు అయితే పావు కోళ్ళు తొడిగి నడిపిస్తారు. వెనకాలే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని వస్తూ ఉంటారండి. ఇది కొబ్బరి బొండం ఒక చేతితో పట్టుకోవాలి. అలాగే ఒక చేతితో అయితే నాగలి అనుకుంటా ఇది పట్టిస్తారండి. మా ఇంట్లో ఇలాంటి ఆచారాలు ఉంటాయి. ఇలా మండపం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారు. మా తోటికోడలు అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి చేద్దామని అనుకుందంటండి. అందుకే ఇక్కడ పెళ్లి చేశారు. ఇంకా ఫస్ట్ అయితే ఆడబడుచు వసంతో నీళ్లు చల్లుకుంటూ ముందు నడుస్తుంటే వెనకాలైతే పెళ్లి కొడుకు ఇలా మండపంలో కూర్చున్న వెంటనే ఫస్ట్ అక్షంతలు అయితే వేయిస్తారండి. ఫస్ట్ అయితే మా తోటకోళ్ళు మా బావగారు వేసిన తర్వాత మేము వేసామండి. తర్వాత మా అమ్మాయి వాళ్ళు కూడా వేసేస్తున్నారు. ఇలా అక్షంతలు వేసేసిన తర్వాత మొత్తం వెళ్ళిన జోడలు అందరూ కూడా అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే వినాయకుని పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. మార్నింగ్ టైంలో పెళ్లి కనుక చక్కగా అందరూ కూడా కూర్చున్నారు. నేనైతే అన్నవరంలో జరిగే పెళ్లికి ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. మా కోడలు వాళ్ళ అన్నయ్య పెళ్ళి అయ్యింది కానీ నాకు వెళ్ళడం కుదరలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. మా తోటికోడలో వాళ్ళు అయితే వేరే ఊళ్ళో హౌస్ కట్టుకున్నారండి, అక్కడ ఉంటారు. అక్కడ నుండి బ్రాంబల్ని కూడా తీసుకొచ్చేసారు. ఆయనే పెళ్ళి అయితే జరిపించారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఏముందంటే ఇంకెక్కువ టైము నైట్ టైమే ముహూర్తాలు ఉంటాయి కనుక రిసెప్షన్ పెట్టేసుకుంటున్నారు. రిసెప్షన్ అయిన తర్వాత పెళ్లి టైం అయితే వాళ్ళు కాకేసిన వాళ్ళు ఉన్నారండి. మార్నింగ్ పెళ్లి కాబట్టి వాళ్ళందరూ కూడా పెళ్లి దగ్గర చక్కగా కూర్చున్నారు. మేమైతే 1:30 కల్లా లేచి 5 గంటలకే కాలుగోళ్ళు తీసి తలంటాలని చెప్పారు. అందుకని 1:30కే లేచేసి రెడీలు అయ్యి 3 గంటలకల్లా స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా ముహూర్తం టైంకి అక్కడ 5 గంటలకల్లా అక్కడ రీచ్ అయ్యామండి. ఇంకా పెళ్లి టైంకి అయితే 8:40 ముహూర్తం అంట. ఆ టైంకి అయితే ఇంకా ముందుగానే బాగా వెళ్ళిపోయాము. ముహూర్తం టైం అవుతుందని పంతులు గారు అయితే సెల్ పట్టుకుని రెడీగా నుంచొని ఉన్నారు. జీలకర్ర బెల్లం అయితే పెట్టించేశారండి. సుముహూర్తం టైంకి మట్టుకు కరెక్ట్గా సెల్ ఫోన్ పట్టుకుని అలా నుంచున్నారు. ఇలా సుముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తల్లిదండ్రులు అలాగే వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసేసిన తర్వాత మాంగళ్య పూజ చేయిస్తారండి. మాంగళ్య పూజ చేయించిన తర్వాత మాంగళ్యాన్ని ముత్తైదువులందరికీ మెళ్ళలో చూపిస్తారండి. ఇలా చూపించిన తర్వాత పెళ్లికూతురు మెళ్ళ అయితే కట్టిస్తారు. మా బావగారి గారికి అయితే 3 అబ్బాయిలండి. మాకు అబ్బాయి అమ్మాయిని. మా అందరి పిల్లలకి మా అమ్మాయి ఆడపడుచండి. వాళ్ళ పెద్దమ్మ మా అమ్మాయి అయితే ఫోటో తీయించుకుంటారు. ఇంకా ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత మాంగళ్య దారిని కూడా చేయించేస్తారు. ఇలా మాంగళ్య దారిని అయిన తర్వాత తలంబ్రాలు ఉంటాయండి. ఇలా బ్రాంబుల దగ్గరుండి ముడి వేసేటప్పుడు కూడా ఇలా మంత్రం చదువుకుంటూ వేయమంటారు.
ఇలా 3 ముళ్ళు వేసేసిన తర్వాత పసుపు కుంకుమ ఇలా ముడి దగ్గర పెట్టిస్తారండి. ఇలా పెట్టిన తర్వాత ఇంకా ప్రతిదీ కూడా ఇప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా ఒక పక్క నుండి. ఇప్పుడైతే ఆడపడుచు లాంఛనం ఇస్తున్నారండి. ఆడపడుచుకు తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇచ్చి ఆ ఆడపడుచు దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు. వాళ్ళ తమ్ముడిని మరదలని అయితే మా తేజ ఆశీర్వదించేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే వడ్లు దంచుతారండి. వదిన ఆడపడుచులు ఇద్దరు వడ్లు దంచుతారు. మా తోటికోళ్ళ గారి కోళ్ళు అలాగే మా తేజ ఇద్దరు వదిన ఆడపడుచులు కదండి, వడ్లు దంచుతున్నారు. వడ్లు దంచి ఇలా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇలా చూపిస్తారు రోకళ్ళతోనూ. పెళ్ళిళ్ళకి ఇలాంటివి చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదండి చూస్తుంటే. ఇవి అలాగే ఉంగరాలు దేవుతారు కదా, బిందులో ఉంగరాలు వేసి ఉంగరాలు దేవుతారు. అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడైతే నల్లపూసలు నల్లపూసలు కూడా ఇలా ఫస్ట్ మన మెడలో పెట్టుకుని ముత్తైదువులు చూపించి పెళ్లి కూతురికి అయితే వేయిస్తారు. ఇలా మొత్తం పెళ్ళి ప్రాసెస్ అంతా కూడాను 2 గంటల వరకు పట్టిందండి. ఇంకా 8:45 గంటలకి కనుక్కోం కదా, పెళ్ళి అయ్యేసరికి 10:30 అలా అయింది. ఇప్పుడైతే వధూవరుల చేత ఉంగరాలు అయితే దేవిస్తారండి. ఇలా బిందుల్లో బ్రాంబులు ఉంగరాలు వేస్తారు. ఒక బంగారు రింగు అలాగే ఒక వెండి రింగు వేస్తారండి. బంగారం తీసిన వాళ్ళు అయితే విన్ అయినట్టు. అలా 3 సార్లు అయితే ఈ ఆట అయితే ఆడిస్తారు. ఇంకా ఫస్ట్ అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇలా ఉంగరాలు తేవిన తర్వాత మళ్ళీ ఆడపడుచు మరదలు కూడా ఇలా ఉంగరాలు దేవుతారు. ఇంకా ఈ టైంలో అయితే కనుక మొత్తం పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు నెగ్గుతారా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారండి. ఇప్పుడైతే ఆడపడుచుతో ఉంగరాలు దేవుతుందండి పెళ్లి కూతురు. ఎవరు నెగ్గుతారా అని చెప్పి బ్రాంబులు అయితే ఆట పట్టిస్తున్నారు. ఇంకా రింగులు బిందులో వేయకుండా రింగులు అందులోనే వేసేసాను తీయండి అని చెప్తున్నారు. వదిన మరదలు ఇద్దరు కూడా రింగుల కోసం చూస్తున్నారు. ఎప్పుడు పంతులు గారు బిందులు వేస్తే తీసేద్దామా అని. 3 సార్లు కూడా ఎవరు ఎక్కువ సార్లు గోల్డ్ రింగ్ తీస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇప్పుడైతే నాగలు పట్టుకుని పొలం దున్నటానికి భార్యను తీసుకువెళ్ళినట్టుగా వెళ్తారండి. ఇక్కడైతే విత్తనాలు నాటిస్తారు. ఆడపడుచులాగా ఇలా వసంతో నీళ్ళు వేస్తుంటే పడుచునిస్తావా పాడవనిస్తావా అని అడిగిస్తారు ఆడపడుచు చేత. అప్పుడు పెళ్లి కూతురు అయితే చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. ఇలా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. అందరం కూడా ఇలా అరుంధతి నక్షత్రాన్ని చూపించేటప్పుడు ఓ ఫోటో అయితే తీయించుకున్నాము. ఓకే అండి, మా తోటకోళ్ళ గారి అబ్బాయి పెళ్ళి సత్యనారాయణ స్వామి సన్నిధిలో చాలా బాగా జరిగిందండి. ఓకే అండి, వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.